పండుగ దినమందున ఆయన ఎలాగనైతే మేడగదిలోని మహిమ గల శిష్యులు అట్టి మహిమా పురానుభవమును పొందుకొని ఉన్నారు, అట్టి కుమ్మరింపును ఏకీభవించిన బిడ్డలమైన మా అందరి మీద మీరే అనుగ్రహింపజేసి దీవించి మహిమ పొందుమని కుమ్మరింపులను మాకు అనుగ్రహింపజేసి కుమ్మరాలతో మా జీవితమును అభిషేకింపచేసి ఆనాడు మేడగదిలో వారికి క్రొత్త నిబంధన మహిమను అనుగ్రహింపజేసిన ఈనాడు మాకు నాటి మహిమానుభవం అందింపచేయించున్నాం. యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమారినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమారినుమా. చాలండి, దేవుని వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. మనకైతే దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చాలండి. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఎందుకు ఆత్మ కుమ్మరింపు జరగాలి? గత 10 రోజుల్లోనూ నేను అందించిన ప్రతి ప్రసంగంలోనూ ఆత్మ కుమ్మరింపు ద్వారా దర్శనం చూడటం, ఆత్మ కుమ్మరింపు ద్వారా మహిమను చూడటం, ఆత్మ కుమ్మరింపు ద్వారా క్రొత్త భాష మాట్లాడటం, ఆత్మ కుమ్మరింపులో కనిపెట్టుకున్నట ద్వారా కలిగే మేలు ఎలాగున మనము దగ్గరగా నా ప్రసంగంలోనే 4 ప్రసంగాల్లో ఈ యొక్క విషయాలు తెలియజేశారు. వీటన్నిటినీ ఈరోజు మీరు ఏ అయితే ఇంత చికెన్ కూర వండుకోవడానికి మనము తగు విధములైనటువంటి మర్మములను విడదీసి చూసి వాటిని ఎప్పుడైతే కలగలిపి వండుతామో అప్పుడే రుచి అన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా కలగలిపి ఉండేటువంటి ఒక గొప్ప మర్మము కలిగినటువంటి విషయమును తెలియజేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యములో దైవ జనులైనటువంటి వారు, దైవ భక్తులైనటువంటి వారు రాసిన కొరింథీ భక్తుడు 11వ వచనములో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటది? మరలా చదవండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకు మాత్రమే కానీ తెలియదు. అతనిలో ఉన్న ఆత్మ అతనికి తప్ప వేరొకరికి తెలియదు. తర్వాత చదవండి. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ప్రభువునందు ప్రియులారా, దేవుని ఆత్మ ఎందుకు రావాలి, ఎందుకు కావాలి, ఎందుకు చేయాలి? పేతురు ఒకప్పటి క్రీస్తు శిష్యుడే, క్రీస్తు భక్తుడే, క్రీస్తును వెంబడించిన వాడే, క్రీస్తు చేత ఆత్మ చేత నింపబడిన వాడే. అన్ని వాకులున్నాయి. కానీ క్రీస్తు మనస్సులో ఏముందో పేతురుకు తెలియదు. యోహాను మనస్సులో ఏముందో పేతురుకు తెలియదు. అలాగే మిగిలిన శిష్యులు కూడా అంతే. పేతురు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, పేతురు యొక్క తదవాల స్టెప్ ఏంటో తెలియదు. ఒక్క యేసు క్రీస్తు ప్రభువుకు తప్ప వీరి గుణగణములు ఏమీ ఇతరులకు తెలియవు. ఈ యొక్క వాక్యమును బట్టి దేవదేవుడు మనకి ఏం తెలియదు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలట? ఒక మనుష్యుని యొక్క ఆత్మ, ఆ యొక్క తలంపు తనకు తప్ప వేరొకరికి తెలియదు. అలాగే దేవుని మనస్సులో ఏముందో దేవుని ఆత్మకు తప్ప ఎవరికి తెలియదు. ఈ కుమ్మరింపు ద్వారా మనుష్యుని యొక్క ఆత్మ కలిగినటువంటి విషయములను, ఇతరుల యొక్క ఆత్మీయ సంగతులను మనము తెలుసుకోగలము. అలాగే దేవుని యొక్క ఆంతరంగిక విషయములను కూడా మనము తెలుసుకోగలము. ప్రియులారా, ఆది కాండము నుండి అపోస్తల కార్యాల గ్రంథము వరకు దేవుని వెంబడించిన వారిని చూస్తాం, స్తుతించిన వారిని చూస్తాం, దేవుని చేత నడిపింపబడిన వారిని చూస్తాం, దేవునితోనే ఎగిరి వెళ్ళిపోయిన వారిని చూస్తాము తప్ప దేవుని మనస్సులో ఉన్న విషయములను గ్రహించే వారిని అక్కడ చూడలేదు.
అది జ్ఞాని అయినా, భక్తుడైనా, విశ్వాసి అయినా, ఎవరైనా ఈ స్థితి దేవదేవుని యొక్క వాక్యమును బట్టి చూస్తే ఏ కాలమునందైనా పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు, వారిని గణపరిచాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ అపోస్తల కార్యముల గ్రంథమునందు ఈనాడు జరిగిన పెంతెకోస్తు పండుగ దినమునందు దేవదేవుడు తెలియజేస్తున్న మాట, ఈ దినమునందే పరిశుద్ధాత్ముడు ఈ లోకమునకు దిగి వచ్చి మనతో శాశ్వతముగా ఉండిపోయాడు. ఈ ఆత్మట రేపటి రాకడలో మనతోనే మనలను ఆ యొక్క మహిమకు చేర్చబోతూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎంత క్లుప్తముగా ధ్యానం చేస్తూ ఉంది. ఆదాము దేవుని చేత, దేవుని యొక్క మహిమ చేత నింపబడిన వాడే. ఒక్క దేవుని యొక్క అంతరంగిక విషయములు ఆదాముకు తప్ప ఎవరికి తెలియవు. ఎవరికి తెలియవు? ఆదాముకు తప్ప ఎవరికి తెలియవు. అలాగనే సృష్టి పునాదికి ముందు సాతానుకు తప్ప దేవుని యొక్క ఆలోచనలు ఎవరికి తెలిసేవి కాదు. నిజమా? సాతాను తెలిస్తే దేవుని విషయాలు, పరలోకమున్న ప్రతి దూత దేవుని మాటకు వినాలి తప్ప వాళ్ళెంత పరిశుద్ధులైనా దేవుని యొక్క ఆత్మ విషయాలు ఎవరికి తెలియదు, ఒక్క ఆదాముకు తప్ప. ఎందుకంటే దేవదేవుడు దూతలను కలిగించాడు, సాతానును కలిగించాడు, పెద్దలను కలిగించాడు, గాజు సముద్రమును కలిగించాడు, పరదేశను కలిగించాడు, సమస్త భూమండలాన్ని కలిగించాడు. కానీ తన పోలిక చొప్పున కలిగించుకున్న వ్యక్తి ఎవరు? ఒక్క ఆదామే. తన పోలిక చొప్పున కలిగించుకోవడం అంటే దాని అర్థం ఏంటండి? తన రూపలావణ్యము, తన మనస్సు, తన ఆత్మ, నరుని యొక్క నాసికా రంధ్రములో తన ఏముదడని చెప్పండి? జీవాత్మ వదిలినవాడైనాడు. ఈనాడు మనము అనుభవించుచున్నది ఆత్మ తప్ప జీవాత్మ కాదు. ఏంటి చెప్పండి? ఈనాడు మనం అనుభవించుచున్నటువంటి శక్తి నిజముగా జీవాత్మ మనుషుని యొక్క జీవితంలో ఉంటే, బ్రతుకులో ఉంటే మనకు మరణం అనేది సంభవించుట సాధ్యము. దేవదేవుడు ఆ జీవమును తీసేశాడు కనుక మనకు మరణం వస్తూ ఉంది. ఆత్మ మాత్రమే సంచారం చేస్తాం. మరలా జీవము రావాలంటే మనం ఏమవ్వాలా? మరణించాలి, ప్రభు యొక్క మహిమ రాజ్యములోని పరిశుద్ధుల వరకు చేర్చబడాలి. అప్పుడే మరలా ఆ మహిమను పొందుకుంటాం. వీరు బ్రతకడము కోసము, వీరి జీవాత్మకు గొప్ప ధన్యతనివ్వడానికి, పెంపుదల, ఎదుగుదల తెచ్చేయడానికి జీవవృక్షాన్ని పెట్టాడు అక్కడ. ఆ మహిమను కాక, అట్టి జీవము నుంచి వృక్షమును కాక దానిని వదిలేసి వీళ్ళు ఏదన్నారు? మంచి చెడ్డల నుంచి వృక్షములో ఉన్నటువంటి ఫలాలు తిన్నారు. అది తినటం వల్ల జీవం పోతే పోయింది, జీవము కలిగిన దేవుని యొక్క ప్రేమ పోయింది. ఆయన ఏ ప్రేమ కలిగినటువంటి ఆయుష్ను దీవెన వారి యొక్క హృదయములో ఊదిన వాడు ఉన్నాడు. దానిని పట్టుకుని దేవుడు వెళ్ళిపోయాడు. వారు శాశ్వతమైనటువంటి ధన్యతను కోల్పోయారు. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సృష్టి పునాదిలో ఆదాముకు తప్ప దేవుని యొక్క అంతరంగిక విషయాలు ఎవరికి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఆ తరువాత ఈనాడు క్రీస్తుతో మాట్లాడగలిగే శక్తిని, క్రీస్తుతో సంభాషించగలిగే గొప్ప మహిమను, క్రీస్తుతో ముఖాముఖిగా చర్చించగలిగే ఒక ధన్యతను ఒక్క క్రీస్తు బిడ్డలుగా, రక్షింపబడిన రాకడ బిడ్డలుగా వధువు సంఘమైన మనకే తెలుసు. ఒక భర్తకి ఏమంటే పెట్టాలో ఎవరికి తెలుసు? భార్యకి తెలుసు, తల్లికి కూడా సరిగ్గా తెలియదు అంట. నిజమే, నిజమే, భక్తుల మాట నిజమే. ఎందుకంటే 30 ఏళ్ళట తల్లి చాలా జాగ్రత్తగా తన బిడ్డను భద్రపరుచుకొని, తనకు నచ్చినది చేస్తూ, తనకిష్టలుగా మార్చుకొని పెంచుతూ. కానీ భార్య ఏమిటో చెప్పమంటారా? అప్పటి వరకు దేవుని ముద్దు కాస్త అవ్వ ముద్దలోకి మారగానే దేవుని యొక్క ముద్దు జీవితం వదిలేశాడు ఆదాము. భార్య కూడా అంతే. అప్పటి వరకు అమ్మ ఎంత అందమైన వంట చేసి పెట్టినా, మొట్టమొదట భార్య అంటే ప్రేమతో ఉంటాము కనుక చేదుగా ఉప్పు లేకుండా కూరేసినా చాలా బాగా చేశాను. ఇందులో ఎంతమంది అన్నారు చెప్పండి? భర్తలైన పెళ్ళైన కొత్తలోని ఉప్పు వేయకపోయినా, కారం వేయకపోయినా, చేదుగా ఉన్నా సరే చాలా బాగా చేసావు, చాలా బాగా చేస్తాం మన వాళ్ళు ఎంతమంది అన్నారు? అందరూ ఉంటారు. లేకపోతే నేను కూడా అదే చేయాలి అనకపోతే తర్వాత సంఘంలో చెప్తారు వచ్చి, అయ్యగారు అంటే ఉప్పు వేయలేదని తిట్టాడని చెప్పేసి సంఘంలో చెప్పుద్ది మీ పాస్టర్ గారు వచ్చి. అవునుందా? ప్రభునందు ప్రియులారా, దేవదేవుడి వాక్యము ద్వారా మనకు మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్క వధువుకు మాత్రమే, వధువు సంఘమైన మనకు మాత్రమే దేవుని యొక్క అంతరంగిక విషయములు తెలుసుకునే అధికారం ఉన్నది, గొప్ప మహిమ ఉన్నది. ఆయనతో కూర్చుండి మాట్లాడగలిగే చనువు ఉన్నది. దైవజనులు ఏమన్నారు? చనువు చనువు అంటూ ఉన్నారు. ఏం చెప్పండి? ఏమన్నారు? చనువు చనువు అన్నారు. ఆ కీర్తనం సార్ పాడండి. ఏ పాట అది? 81వ పాటలోనే చరణము ఒకసారి తీసుకొచ్చండి. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఎంతటి చనువు ఏర్పాటు అవడానికి గల కారణం ఏంటి చెప్పండి? క్రీస్తు భక్తులట క్రీస్తు ప్రేమను ఈ లోకానికి ఇచ్చారు తండ్రి ద్వారా. క్రీస్తు విశ్వాసులట వారి విశ్వాసమును బలపరుచుకొని
వారి జీవితంలో చక్కదిద్దుకున్నటకు క్రీస్తునే మహిమ నుండి మహిళలోనికి దించారట. కానీ మనకు చాలా వీరికంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళమే. మన తెలివితేటలు ఎంత గొప్పవంటే క్రీస్తుని ఈ లోకమునకు రప్పించడం వరకు వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన ఏంటిదంటే ఈ గంట సన్నిధిలో క్రీస్తును మన హృదయానికి కట్టేసుకున్నాం అన్నమాట. ఏం చేసుకున్నాం? వారు రప్పించారు, రక్షణ పొందుకున్నారు, పంపేశారు. కానీ మనం చేసిన పని ఏంటి? క్రీస్తుని లోకానికి రప్పించుకొని మన హృదయం అనే బంధకములో ప్రభువును స్థిరపరి చేసుకున్నాం. అందుకే దేవదేవుడు నీ దేహము నా ఆలయమై ఉన్నది అన్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? మీ దేహము నా ఆలయమై ఉన్నది అన్నాడు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పెంతెకోస్తు పండుగ దినమందు మొట్టమొదటిగా దేవదేవుడు మనకు తెలియజేసిన మనం ఎందుకు ఆత్మకు మరింపంటే మనుషులమైన మనకు దేవుని యొక్క ఆంతరిక విషయములను మన హృదయమునకు తెలియచేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనపై తన ఆత్మను కుమ్మరింప చేయుటకు దిగి వచ్చిన వాడై ఉన్నాడు. మొదటి సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. రెండో విషయానికి వచ్చేసరికి 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 27వ వచనము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక చాలండి. మరలా అదే వాక్యాన్ని మైక్లో చదవండి, అందరికీ వినపడేలా చదవండి దీని వారి కొరకు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. చాలండి. ఆయన అభిషేకము మనలో నిలిచి ఉన్నది కనుక మనకెవ్వరూ బోధింపనక్కర్లేదు. ఉచిత సలహాలు ఎవరికి అవసరం లేదు అక్కడ వాక్యం. తర్వాత ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటి కూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను ఆయన మీకు బోధించిన ప్రకారము గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చాలండి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నిన్నటి రాత్రి కాలం మనతో ఒక వాక్యం తెలియజేస్తూ మీకు ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? వారి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగిరాగానే వారు కొత్త భాషలు మాట్లాడుకుంటున్నారు. వారిలో వారు ఒక మాట అనుకుంటున్నారు. ఏడో చెప్పనా? ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల వాళ్ళు గ్రహించినట్లుగా ఒకరేమో మద్యము తాగామని ఒకరు, ఒకరేమో మూర్ఛపోయామని ఒకరు, ఒకరేమో ఎంతకాలము నిద్రాహారములు మానుకొని ధ్యానం చేసుకుంటున్నాము కానీ నీరసపడ్డామని ఒకరు అన్నారు. కానీ సరాసరిగా పేతురు లేచిన వాడే నిశ్శబ్దముగా ఉండండి, నా మాటను చెవి యొక్కిన వారే ఆలకించుడని పేతురు ఏమన్నాడు? ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఈనాడు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడిన వారమై ఉన్నాము. ప్రియులారా, పేతురు మొట్టమొదటి దీవెనను పొందుకున్నాడు. ఏంటది? అంతరంగిక ఆలోచనలను, ఆత్మీయ స్వస్థత వరములను పొందుకున్న వాడిగా పేతురు నిలిచాడు. ఒక వరం పేతురుకు వచ్చిన వరం ఏంటి? స్వస్థత. అది ఆత్మీయముగానైనా శారీరకముగానైనా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు భూతము నువ్వు పోవాడిని వదిలినగానే అది ఎదురు వెళ్ళిపోయేది. అలాగే నీకెవరైనా గుడ్డి వారు ఉంటే నీవు నడుమనగానే వారు నడిచారు. గుడ్డి వారికి చూపునిచ్చుట, ఇవన్నీ మనకు బాగా తెలిసినాయి. కానీ పేతురు అంత కష్టపడాల్సిన అవసరం రాలేదు. దేవుని ద్వారా తన వెళుతుంటే చాలు, తను వస్తున్నాడు అన్న దారి, ఆ దారి విషయం తెలిసిందంటే వారందరినీ పరుపుల మీద ఎత్తుకొని, మంచాల మీద ఎత్తుకొని పేతున్నటువంటి వీధిలో పనిచేసేవారట. ఏదో వస్తువులు పరిచినట్టు, ఏదో రాసులు పరిచినట్టు పనిచేసేవారట. పేతురు వెళుచుండగా అతను నీడపడే ప్రదేశములో వీరిని వచ్చినట్లయితే ఆ స్వస్థతను బట్టి వారు ఏమైపోయారు చెప్పండి? బాగైపోయారు. పేతురు యొక్క నీడకెంత శక్తి! యేసుక్రీస్తు ప్రభు ముట్టుకుంటే పని అయింది, యేసుక్రీస్తు ప్రభు హత్తుకుంటే పని అయింది. కానీ పేతురు యొక్క నీడ తగిలితేనే పని అయింది. ప్రభువునందు ప్రియులారా, ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమ చూపించడం బట్టి తండ్రి గొప్ప, రక్షణ నిశ్చయం బట్టి కుమారుడు గొప్ప, రక్షణ భాగ్యముని వరముగా పొందిన ఈ శిష్యులైన అపోస్తలులు గొప్ప. చెప్పండి. హానోకు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి హానోకు అప్పో చెప్పుకుంటాడు, నా తండ్రికి అంటే అంత ప్రేమ చెప్పుకుంటాడు. అలాగే మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి నా చేత ధర్మశాస్త్రం రాయించిన నా దేవుడని మోషే చెప్పుకుంటాడు. మరి మిగిలిన పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమనుకోవాలి? నేను ఎంత భక్తి చేశాను కానీ దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, దీవెన ఇవ్వలేదు అని ఒకరు అంటారు. అంటారా? అంటారు.
యోబు ఖచ్చితంగా ఒకసారైనా తిట్టుకున్నాడా లేదా దేవుణ్ణి? తిట్టుకోలేదా? అప్పుడు ఒక వాక్యం చదివించాలి, జ్ఞాపకం ఉందా లేదా మీకు? ఎందుకు ప్రభువా, ఎందుకు నన్ను ఎంత శోధింపజాలన్నటువంటి తత్వముతో ఎందుకు నన్ను బాధ పెట్టుచున్నావని, నేనేం తప్పు చేశానని అడిగాడు యోబు. అన్నాడు, యోబు కూడా అన్నాడు అన్నటువంటి స్వభావమే. ఇలాంటి భక్తులు కూడా భక్తి చేసి కూడా దాన్ని బట్టి వారు ఏం చేశారు? విసుగుకున్న స్వభావం ఉంది. అందువల్ల తండ్రి ప్రేమ తనను ఆశ్రయించిన వారికి మాత్రమే లభించింది. కుమారుని ప్రేమ ఎవరైతే రక్షణ అనేటువంటి కంచెలో దాగి ఉన్నారో వారికి మాత్రమే రక్షణ వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అలా కాదు. అందినంత మాత్రానికిగా కాక అందనటువంటి అంచులను కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు చెప్పండి? తన మహిమతో కప్పేశాడు. పుట్టేవారి కొరకు, పుట్టబోయే వారి కొరకు, పుట్టబోయే తరాల కొరకు కూడా తను ఏం చేశాడు? తన మహిమను ధారపోసేశాడు ఈ లోకం మీదకి. ఇదే పెంతెకోస్తు పండుగ యొక్క మర్మము. పెంతెకోస్తు కాకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు. మనమేం చెప్పుకున్నాం? కుమ్మరింపు ఎవరిది? పరిశుద్ధాత్ముడిది. తండ్రి ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ ఉంది, కుమారుడు ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ ఉంది. ఆ రెండు కాలములను వారిద్దరి చిత్తమును జరిగించిన పరిశుద్ధాత్మ మన సమయమునకు వచ్చేసరికి వారిద్దరి బాధ్యతను ఎత్తుకొని మనతోని ఈ లోకమును ఉండిపోయింది. ప్రభువునందు ప్రియులారా, మనము చూస్తూ ఉన్నప్పుడు చదివిన వాక్య భాగం 1 యోహాను పత్రిక చదవండి. వాక్య భాగం 2వ అధ్యాయం 27లో, అయితే ఆయన వలన మనము పొందిన అభిషేకము మనలో నిలుచుచున్నది చాలు. ఆ అభిషేకం ఏం చేస్తామని చెప్పండి? మనలో నిలుచుచు ఉన్నది. మన మీద అభిషేకించి దేవుడు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. వారితో నేను నివాసము చేస్తూ ఉన్నాడు. అందుకే ఈనాడు వధువు సంగమునకు దేవుని యొక్క సాక్షాత్కారము లభించబోవచ్చు ఉన్నదంటే దేవుడు అన్నాడు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు మాట మనకు బాగా నచ్చిన మాట, ముద్దైన మాట, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఆ లాగున ఉండ చేయుటకు దేవదేవుడు తన ఆత్మను మన కొరకు ఈ దినమందు ఈ లోకములకు పంపి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, క్రీస్తును ఎదుర్కొనుటకు చాలా మారులు చాలా విషయములు భక్తి చేశారు, బలులు ఇచ్చారు, ఎన్నో. సొలొమోను అంత దేవాలయం కట్టాడు. దేవాలయం కట్టిన దేవాది దేవుడు అందులో తన అగ్ని మహిమ చేత అందులో ప్రత్యక్షమయ్యాడు తప్ప అందులో నిలిచిపోయాడా? నిలిచిపోలా. తన మహిమ నుంచి వెళ్ళిపోయాడు అంతే. కానీ తానే అక్కడ ఉండజాలిగినటువంటి మహిమ సంపాదించుకున్నది మనమే. తానే కట్టించుకొని, తానే తన స్థాపన జరిగించి, తన యొక్క మహిమను చూపించి, తానే అక్కడ నివాసం చేయకుండా వెళ్ళిపోయాడు. తన మహిమను మాత్రమే ఉంచి తాను అక్కడ వెళ్ళిపోయాడు. కానీ ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయటం లేదు. ప్రతి హృదయము తన ఆలయముగా మార్చేసి, ప్రతి ఒక్క హృదయములో తన ఆత్మశక్తిని నింపి, మొన్నటి వారం ఒక మాట చెప్పాను, యుద్ధమునకు గల వాక్యం చెప్పాను. శరీరమునకు ఆత్మకు శరీరం ఏం చేస్తా ఉంది? యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఈ యుద్ధములో ఆత్మకు తన పరిశుద్ధాత్మ శక్తిని తోడిస్తూ ఉన్నాడు. ఈ దేహము మరణము సమయము సంభవించే వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సహకారి తనతో యుద్ధము చేస్తూ ఉంటాడట. అందుకే క్రొత్త విషయములు, కొత్త జ్ఞానము, క్రొత్త మహిమ, క్రొత్త దీవెన మనకు అనుగ్రహింపబడుతూ ఉంది. దినదినము లోకము మారిపోతూ ఉన్నా, మనము లోకమునకు వ్యతిరేకమై జీవిస్తూ ఉన్నా పరలోకనాథుడైన దేవదేవుడు ఎంత మహిమ కార్యం జరిగించడానికి కారణం ఏంటో చెప్పమంటారా? దేవదేవుని యొక్క హృదయం కఠినము నిజమే, దైవజనుల మాట నిజమే, తండ్రి యొక్క హృదయం కఠినమే. అందుకే కుమారుని యొక్క కష్టము చూసుకోవడం తను ఏం చేయలేదు? ముట్టుకోలేదు. ఎందుకంటే పాపము చేసిన వారు ముట్టుకోకూడదని తండ్రి నిర్ణయించుకున్నాడు కనుక అది కుమారుడైనా సరే ముట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అది మనమైనా సరే, సొంత కుమారుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువును కూడా ముట్టుకోవాలా, మనం కూడా అంతే. అందుకే తాను కఠిన హృదయుడు. కానీ పరిశుద్ధాత్ముడు అలా కాదు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు చెప్పండి? పాపి గాని పరిశుద్ధుడు గాని ఎవరైనా సరే మన పాపమును మన నుండి తృణీకరించి వేసి మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో తెలియజేస్తున్న మాట అదే, అభిషేకించి మనలో తన ఆత్మ నివసించున్నట్లు. చదవండి. కనుక ఎవడును ఎవరి మాట వినక్కర్లేదు, లోక మాట అస్సలు వినక్కర్లేదు అంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. మీకు బోధించుచున్న ప్రకారముగా చాలండి. ఇప్పుడు మీరు లోకం మాట వినాల్సిన అవసరం లేదు. మీలో ఒక ఆత్మ దాగి ఉన్నది, మీలో ఒక ఆత్మ పని చేయించి ఉన్నది, మీలో ఒక పరిశుద్ధాత్మని యొక్క
స్థితిని నివసించుచు ఉన్నది. ఇప్పుడు మీరు దాని మాటను బట్టి వెళ్ళాలి. దైవజనులు అన్నారు, లోకులు కాకులు అన్నారా లేదా? అందరూ అనుకుంటా దైవజనులు ఏం కర్మ, అందరూ అంటారు లోకులు కాకులే. ఈ లోకులు అనే కాకుల మాటలు మనం వినకూడదని దేవదేవుడు ఏం చేశాడు చెప్పండి? లోకాశలను మన నుండి దూరపరిచి తన ఆత్మను ప్రవేశపెట్టి తన పని జరిగించుకుంటూ ఉన్నాడు. స్వీయ సంఘముగా నేడు దేవుని సన్నిధిలో ఉన్నవారులారా, ఆ నామకాలము నుండి నేటి వరకు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి గొప్ప లక్షణము, ప్రథమ లక్షణము పాపము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి పెంతెకోస్తు దినమందు మనలోనికి వచ్చాడో మన ప్రథమ లక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు. 10 రోజులు శుద్ధి చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందా అండి? 10 రోజులు శుద్ధి చేస్తే వచ్చేస్తుందా? అన్న ఎంతకాలం చేసింది? 84 సంవత్సరాలు చేసింది. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. కొన్ని వందల సంవత్సరములు దేవా కాపాడు, దేవా కాపాడు, దేవో కాపాడు అంటే దేవదేవుడు మోషేను పంపించాడు. తర్వాత ఇజ్రాయేలీయులైన వారు కూడా ఎన్నో విషయంలో దండయాత్ర చేసినప్పుడు ప్రభు మాట విన్నారు. ఒక్కసారి ఒక ఆకాను ఏ వద్దు అన్న ప్రదేశంలో నుండి ఆ బంగారము తెచ్చుకుని తన స్థలములో దాచిపెట్టినందుకు అంత పెద్ద ఇరుకు కోటలు పడగొట్టడానికి సహకరించిన దేవుడు హాయి అనే చిన్న పట్టణాన్ని పడగొట్టేటప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఇజ్రాయేలు 36 మంది చచ్చిపోయారు. ప్రియులారా, ఈలాగున దేవదేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో, అలాగే ఇంకొక ప్రవక్త అయినటువంటి వాడు ఈ యొక్క ఇజ్రాయేలును పాపములోనికి వెళ్ళటానికి, ఎవరు చెప్పండి, పాపములో వెళ్ళటానికి సహకరించాడు కాబట్టి వారు ఏమైపోయారు? 24,000 మంది ఇజ్రాయేలు పురుషులు చనిపోయారు. ఇవన్నీ మనం చూస్తూనే ప్రభు కోపాగ్నినే ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. దానిని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు తన శరీరమును అడ్డం పెట్టి ఆ కోపాగ్నినంతా తాను భరించి తన ఆత్మను మనకు అడ్డుగోడగా పెట్టేశాడు. ఈనాడు ఈ కుమ్మరింపు దినమందు 10 రోజులు ఆజ్ఞలను, ఆశలను, సమస్తమును విడిచిపెట్టేసిన వారే ప్రభు మాటకు మాత్రమే లోబడి. ప్రియులారా, దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు, అనుమానము లేకుండా చేయు ఆత్మవు, అనుమానము లేకుండా చేయు ఆత్మవు, వెనుకాడు గుణము పెరిగి వేయో విజయశాలివి, వెనుకాడు విజయశాలివి దేవామేమో నమ్మదగిన వారమా. ప్రియులారా, ఈ యొక్క భక్తి స్తుతి పాడు ఎందుకు రాశారు చెప్పనా? ఆ సమయమునందు శిష్యులు చేసిన పనిదే. అనుమానము లేకుండా చేయు ఆత్మ మాట విన్నారు. వెనుకాడు గుణము లేకుండా అనుమానపు స్థితులను ప్రభు ఏం చేశాడు చెప్పిన వారి నుండి పెరిగి వేసేసాడు. అందుకే దేవా మేము నమ్మదగిన వారమా, సృష్టికర్త నరుల హృదయ లందు నీకు స్తోత్ర గీతము. ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతమైన పాటలు చూచారా? ఆ దేవదేవుడు వారిలో ఏమి కలిగించకుండా చేశాడు చెప్పిన? అనుమానము లేకుండా చేసేసాడు. అనుమానము లేదు కనుక వారు చేసిన స్తుతి, వారు చేసిన కార్యము గంట సన్నిధి అనే మహిమ అనుభవం మొదలైంది అపోస్తుల యొక్క స్థితి నుండి. వారు చేసిన స్తుతి సంవత్సరాల 10 రోజుల్లోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు లభించింది. అందుకే దైవజనులైన వారు అన్నారు, సంవత్సరములు చేయుట, తరములు చేయుట, కాలములు గతించే వరకు చేసే ప్రార్థన దేవుని లెక్కలో ఎందుకు రాదంటే, అప్పుడు పురాణాల్లో కథ ఉంటుంది. ఒక చిన్న బిడ్డ తపస్సు చేసుకుంటున్నాడంట. తపస్సు చేసుకున్నప్పుడు ఎందుకు అంటే, తన తండ్రి మొదట తన తల్లిని పెళ్లి చేసుకున్నాడు. తన తల్లి చనిపోయాక ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఏం చేశాడంటే, ఆమె ఈ బిడ్డను సరిగా చూడట్లేదంట. చూడకపోయేసరికి ఈ బిడ్డ కోపం వచ్చి అప్పుడు అన్నాడు, ఈ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను నా తండ్రి ప్రేమను పొందుకోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఇది తపస్సు చేయాలంటే ఈమె చెయ్యంటే ఈ బిడ్డడు వెళ్ళిపోయాడు అడవికి. వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానన్నాడు. చేసుకుంటుంటే ఏమంటే మధ్యలో ఆకలి వేసిందట. మధ్యలో లేచి కొసంత భోజనం చేసి వచ్చాడు. తర్వాత దాహం వేసిందట. మరలా దాహం వేసి అది చేసుకొచ్చాడు. ఇలాగున ఈ తపస్సు డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటే
ఒక పెద్ద ఆయన వచ్చాడంట, ఎంత వేణ గిటార్ వేసుకుని వచ్చాడంట ఒక పెద్ద ఆయన వచ్చి, ఏం చేస్తున్నావు బాబు అంటే, నేను తపస్సు చేస్తాను. ఎందుకు అన్నాడంట, మా నాన్న నాకు కావాలి, మా నాన్న ప్రేమ కావాలి, అందుకు మా యొక్క పిడతలు ఏమంది, నాకు తపస్సు చేయమంది అన్నాడంట. తపస్సు ఎలా చేస్తున్నామంటే, బాసి బట్టలు వేసుకొని 2 చేతులతో పొడుగ్గా చాపి తలకై 90 degrees హైట్లో పెట్టి కరెక్ట్గా చేస్తున్నాడు. గమనించాడంట, మధ్యలో ఆకలి వేస్తున్నా వెళ్ళి తింటాకి వెళ్ళి తెచ్చాడంట. అన్నం తినకూడదయ్యా తపస్సు చేసేవాళ్ళు అన్నాడంట. అంటే అన్నం తినకూడదని అన్నం మానేశాడంట. నీళ్లు తాగకూడదు అన్నాడంట, నీళ్లు తాగడం మానేశాడంట. కాసేపటికి కొంచెం విసుగుదల పుట్టి కళ్ళు తెరిచాడంట, కళ్ళు కూడా తెరవడం. ఇలాగ అన్నీ చేశాడంట. ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరం అటు ఇటు కదులుతుందని ఊపిరి కూడా ఆపేయమన్నాడంట. ఆపేయమంటే ఇక ఇతనికి చిరాకు వచ్చి ఒకే ఒక్కసారి ఊపిరి లాగాడంట. ఒకే ఒక్కసారి ఊపిరి లాగానే భూమి మీద ఉన్న ఊపిరంతా ముక్కులోకి వెళ్ళిపోయింది. ఏం చేశాడు చెప్పండి? అతను లాగిన పవర్ ఎంత బలంగా ఉందంటే మొత్తం సృష్టి మీద ఉన్న ఊపిరంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ముక్కులోకి వెళ్ళిపోయాడు. అంతే, ఊపిరాపు వేసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఏ సలహా ఇచ్చాడు? ఈయనే కళ్ళు తిరిగి వెళ్ళిపోయాడు, ఊపిరంతా లాగేసుకున్నాడు. మరి బలి గొప్పగా ఉన్నావురా బాబు, నువ్వు ఊపిరాపుకోమన్నందుకు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఊపిరంతా ఆపేసావు, నువ్వు ఎక్కడ గొప్పడు అని ఆడ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయాడంట. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని కొరకు చేసే భక్తి ఏదైతే ఉందో చూడండి, అది ఆ కాలంలో ఋషులు వాళ్ళు గంటల తపస్సు చేసి సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేశారు. కానీ పిల్లోడు ఎంతసేపు తపస్సు చేశాడంట తెలుసా? కరెక్ట్గా 6 గంటలు తపస్సు చేశాడంట. తన కోరుకున్నటువంటి భక్తి గల దేవుణ్ణి రప్పించడానికి 6 గంటలే తపస్సు చేశాడు. ఎందుకంటే ఈయన చేసినటువంటి తపోబలం యొక్క శక్తి ఏంటంటే సృష్టిని కంపించి వేసేది. ఏం చేసింది చెప్పండి? సృష్టి అంతటి యొక్క జీవితాలను తలకిందులుగా మార్చేసింది. ప్రియులారా, అపోస్తులు చేసినటువంటి ప్రార్థన కూడా అదే. నేను చెప్పండి, అపోస్తులైన ఈ యొక్క వారందరూ తల్లి అయిన మరియా ఆ మేడగదిలో చేసిన పని అదే. వారి యొక్క ప్రాణం మీద ఆశ లేదు, తిండి మీద ఆశ లేదు, నిద్ర మీద ఆశ లేదు, ప్రపంచం మీద ఆశ లేదు, ఎలా బిడ్డల మీద ఆశ లేదు. ఆశ మాత్రం ఒకటే, దేవుని ఆత్మను చూడాలి, దేవుని మహిమ చూడాలి, దేవుని కార్యమే చూడాలి అనుకున్నారు. ప్రార్థన చేశారు. అది ఎంత ఘనమైన ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ దేవుడి పరలోకమే వీటిల్లిపోయేంత ప్రార్థన చేశారు. అంటే ఆత్మదేవుడి పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చి వారితో సహవాసం చేసే నిర్ణయం తీసేసుకున్నారు. ఎంత గొప్ప ప్రార్థన చూసారా? 84 సంవత్సరములు అంత కనిపెట్టినటువంటి అన్నాకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. సర్లించేసాను, పర్వాలేదు తీసుకోండి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, చూసారా? భక్తి చేయడానికి సంవత్సరముల కాలం సరిపోదు, సంవత్సరముల కాలము, తరాల కాలం సరిపోదు. రవ్వంతైన నువ్వు నష్టము కలిగిన రవ్వంతైన బాబుకు తలపులోనికి రానియక, లోకములు లోపలికి రానియక చేసే భక్తి గంట సన్నిధైనా సరే ఏమవుద్ది? దేవుణ్ణి కదిలించే శక్తి అయిపోద్ది. ఆ పిల్లడు చేసిన పని అదే, అపోస్తులైనటువంటి వారు చేసిన పని అదే. అందుకే పెంతెకోస్తు పండుగ దినము నుండే దైవజనులైనటువంటి వారు, భక్తులైన వారు తెలియజేస్తున్న మాట, దేవుని యొక్క కార్యము ప్రారంభమైనది ఈ అపోస్తుల కార్యముల గ్రంథం నుండి. దేవుని యొక్క అద్భుతాలు ప్రారంభమైంది పత్రికల పాఠంలోనే. అంతని ముందు వరకు దేవుడే కార్యం చేస్తాడు, కుమారుడే కార్యం చేస్తాడు, కుమారుని యొక్క మహిమే కార్యం చేస్తుంది. కానీ ఈనాడు క్రీస్తు కోరుకున్న ప్రతి ఒక్కరూ అద్భుతం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పాడుకునే అనుమానము లేకుండా చేయు ఆత్మవు, వెనుకాడు గుణము లేకుండా చేయు విజయశాలివి. వీరికి అనుమానము లేదు దేవుని యొక్క ప్రేమ మీద, వీరికి అనుమానము లేదు దేవుని యొక్క ఆత్మ మీద, ఏ విషయంలో తలపు లేదు కనుక దైవజనులు పాడారు, యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే ఏది, యేసు ఆత్మ కంటే ఏది గొప్ప, యేసుని ఆత్మ కంటే ఏది. ఏం చెప్పండి? ఆ దేవుని యొక్క ఆత్మ కంటే ఏది గొప్ప? ప్రియులారా, ఆ ఆత్మనే వారు కోరుకున్నారు. శరీరధారుడైన క్రీస్తును కోరుకుంటే ఆయన మరణించేంత కాలమే వారు ఉంటారు. అదే దేవుని యొక్క ఆత్మనే కోరుకుంటే ఆయనే మనతో సహవాసము చేస్తే తరాలు మారినా, యుగాలు మారినా, భూమి పునాది మరలా శూన్యములో కలిసేంత వరకు దేవుడు ఎవరితో ఉంటాడు చెప్పండి? మనతో సహవాసం చేస్తాడు.
ఇది స్వీయమైన కోరిక, మహిమగల కోరిక. దేవుడు ఇందాక చదివిన వాక్య భాగములు అన్నాడు, మీరు ఈ లోకము మాటలు వినాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న దేవుడు మీతో అడిగించే పని, చేయించే పని ఏమేమి చేస్తారు. ఆ ఆత్మే అడిగింది, ఆత్మీయ వారి చేత శ్రేష్టమైన కోరిక అడిగింది. ప్రియులారా, దేవుని యొక్క సముఖము నిలుచున్నారు. పెంతెకోస్తు పండుగ అంటే కేవలము పరిశుద్ధాత్మ కుమరింపు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, యుగ యుగముల సహవాసము, తరతరముల సహవాసము. ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి 3.5 సంవత్సరాలు పొందినటువంటి పేరు అపోస్తులు 10 రోజుల్లో పొందేసుకున్నారు. ఏంటి చెప్పండి, 3.5 సంవత్సరాలు సేవ చేసి, మంచి చేసి, బోధ చేసి, వారికి స్వస్థతనిచ్చి, అద్భుతాలు చేసి యేసుక్రీస్తు ప్రభు గడించి పెట్టుకున్న మహిమను అపోస్తులు 10 రోజుల్లో అపోస్తులైన పౌలు భక్తులు అంటూ ఉన్నాడు, ఈ అపోస్తులట శిష్యులైన వారట ఎవరి దగ్గరికి వెళ్ళి క్రీస్తు బోధ చెప్పలేదంట. వీళ్ళు క్రీస్తును బట్టి కనపరచబడలేదు, వీరిని బట్టి క్రీస్తు అధికముగా కనపరచబడ్డాడు. నిజమా కాదా? చూడండి, టీచర్ పాఠం చెప్తే క్లాస్ స్టూడెంట్కి బాగా మార్కులు వచ్చినాయి అనుకోండి, ఆ టీచర్ని పొగుడుతారా, స్టూడెంట్ని ఎక్కువ పొగుడుతారా? ఒక మాట కరెక్ట్గా వినండి. టీచర్ బాగా పాఠం చెప్పింది, లాస్ట్ క్లాసులో ఉన్నటువంటి పిల్లాడు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. ఇలా చదివించినందుకు టీచర్ని పొగుడుతాడా? ఒరే ఎలా పాస్ అయ్యాడు రా, ఎవరురా టీచర్ అంటావు తప్ప ఎలా పాస్ అయ్యరా నువ్వు స్లిప్లేట అని అడుగుతామని కదా. సేమ దేవదేవుడు అంటూ ఉన్నది అది. క్రీస్తు ప్రభు శిష్యులను మార్చడం బట్టి కాదు, శిష్యులు మారి దీనావస్థలో ఉన్న పరిస్థితి దైవాస్తులకు చేరిగిపోయింది కాబట్టి క్రీస్తును బట్టి, వీరిని బట్టి క్రీస్తు ప్రభు ఏమైపోయాడు చెప్పండి, కనపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. అదే పెంతెకోస్తు పండుగ మీకు తెలియజేస్తూ ఉన్న గొప్ప సత్యం. మన వలన క్రీస్తు మహిమపరచబడాలి. ఏ ఇంట్లోనైనా చూడండి, ఏ గృహములోనైనా చూడండి, సంతోషం అనేది ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ ఉండాలి, దేవుని యొక్క ప్రభావం ఉండాలి, దేవుని యొక్క మహిమ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే దేవునితో మనము ఐక్యపరచబడి ఉండాలి. క్రీస్తు శిష్యులుగా మార్చబడ్డ గొప్ప వాక్యం చూద్దాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనమును చూద్దాము. అప్పుడు చాలండి, ఈమె దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆమె యొక్క హృదయములు తెరవబడ్డాయి కనుక పౌలు చెప్పిన బోధ ఏమైపోయింది, ఆమెకు ఏమైంది చెప్పండి, చదవండి. లక్ష్యము ఉంచెను. ప్రభువులకు ప్రియులారా, చాలండి. క్రీస్తు వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈనాడు ఇన్ని బోధలు చేస్తూ ఉన్నా, మీరైనా సరే జీవితంలో ఎప్పుడైనా అనుకున్నారా నేను ఎలా ప్రసంగం చేస్తానని? ఫ్రాంక్గా చెప్పండి ఒక మాట, పాటలు పాడుకోవడం అలవాటైంది నాకు, ఉద్యోగం చేసుకోవడము, ఎక్కడో ఉండడం అలవాటైంది నాకు. క్రీస్తు యొక్క సేవలోకి వస్తానని మీరే కదా, నేనే అనుకోలేదు, మా కుటుంబంలో ఎవరు అనుకోవాలా, మా కన్న తల్లితో సహా. కానీ దేవుడు పిలుపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒకనాడు ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఉన్న స్త్రీ కూడా అంతే. ఏదో వస్తువులు మరమ్మతులు మొక్కునే ఒక స్త్రీ దేవుని యొక్క ఆత్మచేత హృదయం తెరవబడింది. తెరవబడిన ఆమె దేవుని యొక్క బోధ విషయంలో ఏమిటింది, లక్ష్యము పెట్టింది. ఈనాడు దేవుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యమే జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమిటని చెప్పండి, దేవదేవుడు అత్యద్భుతమే చేస్తున్నాడు. ఆయన బోధ ద్వారా మన హృదయములు తెరవబడ్డాయి, ఆయన ఆత్మశక్తి ద్వారా మన హృదయములు తెరవబడ్డాయి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ప్రభువు బోధ మీద, ప్రభువు పని మీద, ప్రభువు కార్యము మీద లక్ష్యం పెడుతూ ఉన్నాము. అందుకే అందరికీ ఒక పాట బాగా తెలుసు, ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములైనవి. నే పాడేదన్ నే చాటేదన్ నీదు నామము భూమిలో సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా.
ఆశ్చర్యమునకు అద్భుతమునకు మధ్య సంభాషణ తెలియజేస్తూ ఉంది. ఏమంది? ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవాని క్రియలు అద్భుతములై ఉన్నవి. తర్వాత నేను పాడేదను, నేను చాటెదను, నేను పాడగలను, నేను చెప్పగలను నీదు నామము భూమిలో. చూసారా? నే పాడేదను, నే చాటేదను నీదు నామము భూమిలో. చూసారా ఎంత మహిమో? ఈమె అదే మాట్లాడుతుంది దేవుని యొక్క పౌలు బోధన వినడానికి. ప్రియులారా, పౌలు ఎప్పుడు ఒక మాట అంటాడని చెప్పు, నా దేవుని వాక్యము చాలాసార్లు సెలవించింది. పౌలు బోధంట క్లుప్తమైనది. ఎంత క్లుప్తమైనదంటే జిగిబిగలంటే బోధలు అంటారు పౌలువి. పౌలు చేసే ప్రతి బోధన అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. అందుకే దేవుని వాక్యములో చరిత్ర ఎంత అందంగా చదివితే అర్థమైపోతూ అపోస్తలుల కార్యముల నుండి ఆఖరి ప్రకటన పత్రికలలో అపోస్తలులు రాసిన ప్రతి పత్రికలు అంతే అర్థము కాకుండా ఉంటాయి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని. అంటే అపోస్తలుడు పౌలు భక్తుడు రాసిన బోధన చదవగలిగే శక్తి ఎలా ఉండాలంటే చావుకు సమమట. అంత జిగిమిగలిగినటువంటి బోధలను, అంత మర్మముతో నిండినటువంటి బోధన అపోస్తలుడు పౌలు భక్తుడు లిఖించి రాశాడు. ఈమె పౌలు బోధని అర్థము చేసుకోవడానికి ఈమె హృదయము తెరువబడి దేవుని ఆత్మ చేత నింపబడినదై ఆమె పౌలు బోధ ఏమొచ్చింది? లక్ష్యము వచ్చినదై ఉన్నది. ఆత్మ ఎందుకు అంటే మనము చేయవలసినది, వినవలసినది, చూడవలసిన దాని మీద గురి పెట్టుటకు దేవుని యొక్క ఆత్మ. పౌలు బోధన ఆత్మశక్తి లేదా వినటం అసాధ్యము. ఎపఫ్రా అనే భక్తుని కూర్చో అపోస్తలుడు పౌలు భక్తుని యొక్క సంఘము యొక్క రోమియోలకు రాసిన సంఘములో ఉన్నటువంటి పత్రికలో ఎపఫ్రా భక్తుని గురించి మనము జ్ఞాపకం చేసి క్షమించండి, ఎఫెసీ పత్రికలో చూస్తాము ఎపఫ్రాను గురించి. అతడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడే, పౌలు యొక్క బోధన ఆలకించిన వాడే ఎందరో జనులను పౌలు యొక్క సముఖమునకు నడిపించాడని దేవుని వాక్యం తెలియజేసి. ప్రియులారా, ఎపఫ్రా తనకు అర్థము కాకపోయేసరికి పౌలు ఎక్కడ బోధ చేస్తే అక్కడ పరిగెత్తికి వెళ్ళిపోయేవాడు. తన యొక్క ప్రేరేపణ ఆత్మశక్తి తనలో నింపబడినదై ఎంతో మందికి ఆత్మీయ పరిచయం చేసి ఎంతో మందిని పౌలు బోధ వినిపించినట్టు తీసుకొచ్చాడు. చివరికి పౌలుకు శిష్యుడైపోయాడు. ప్రియులారా, ఎంత భాగ్యం చూశారు! ఎంతటి మహిమ గల దేవాదేవుడి పెంతెకోస్తు పండుగ రోజు 3 ధన్యతలు మీకు ఇస్తూ ఉన్నాడు. ఏమి ఇస్తున్నాడు చెప్పండి? మొదటిది మనము చూస్తాము 2వ అధ్యాయము 11వ వచనం, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. ఒక మనుషుని సంగతులు ఆత్మలోనున్న చాలండి. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందండి? మనుష్యుని ఆత్మీయ సంగతులు తనకే తప్ప వేరొకరికి తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవునికే తప్ప ఎవరికి తెలియదు. ఆ విషయమును తెలియజేయడం అంటే దేవుని ఆత్మీయ సంగతులు మనుష్యులమైన మనకు తెలియజేయడం పరిశుద్ధ ఆత్మదేవుడు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకు దిగి వచ్చాడు. రెండవది మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూస్తూ ఉన్నాం. మొదటిది దేవుని సంగతులు, తర్వాత చాలండి. దేవుని ఆత్మ మనిషి మన మీద అభిషేకము గావించి ఉన్నది కనుక, మనతో సహవాసము చేయించున్నది కనుక దేవుని మాటకి తప్ప మనం వేరొక మాటకు విలువివ్వటం లేదు. దేవుని పనే జరిగిస్తూ ఉన్నాము. ఎంత గొప్ప దీవెన! 3వది మనం ఇప్పుడే చూసాము. ఏంటా వాక్య భాగము? ఆమె వ్యాపారి. ఆమె హృదయము ప్రభు ఆమె హృదయం తెలిసిన కనుక పౌలు చెప్పిన బోధల యందు ఆమె లక్ష్యం వచ్చాను. ఏంటి చెప్పండి? మొదటిదేమో దేవుని యొక్క ఆత్మీయ సంగతులను తెలియచుకొనుటకు పరిశుద్ధాత్మ. రెండవది క్రీస్తు మాటలను ఈ లోకమునకు అందింప చేయటకు పరిశుద్ధాత్మ. 3వది దేవుని యొక్క ఆశయము వైపు, దేవుని యొక్క బోధల వైపు, దేవుని యొక్క పనుల వైపు, పరలోకము వైపు గురిపెట్టుటకే దేవుని యొక్క ఆత్మ. అట్టి దేవుని ఆత్మ ఈ దినమందు పెంతెకోస్తు పండుగ దినమందు మనకందరికీ దేవాది దేవుడు అనుగ్రహింపజేసి దీవించి
మహిమ పొందును కాక. ఆమేన్. పరిశుద్ధురాని కని స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింప చేయము నాయన. ఆశీర్వదించుట నా శక్తి ఇష్టము, ఆశీసు పొందుట నీ శక్తి ఇష్టము. యేసు ప్రభువా మా హిత బోధకుండా దోషములు క్షమించు దొడ్డ చెనకుండా దైవజనులు రాసినట్లుగా నాయన నీవు ఆశీర్వదించు వాడము, మేము ఆశీస్సులను పొందుకున్న వారము నాయన. నీవు నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆశీర్వాదముగా ఇచ్చావు. ఆ ఆశీస్సులని నేడు మీ దినమందు మేము పొందుకున్న వారమై నీ ఆత్మ సహాయముతోడ నింపబడి నడువబడి జీవించిన వారమై బహుగా నీ శక్తిలో పెరుగునట్లు నీ కృప చూపించి మహిమ పొందమని మహామహిమకు దీవెనకు పాత్రుడై మాతో సహవాసము చేయించిన కుమ్మరింపులను అనుగ్రహింప చేయగల పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దీవెన మాకు అనుగ్రహింప చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత లైవ్ ఆప్సి.